ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో టీడీపీ ఎంపీ అలాగే ఎమ్మెల్యే స్థానాల్లో భారీ విజయం సాధిస్తుందని వినుకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ఆంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ అరాచక పాలనలో విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వస్తుందని అంటున్న జీవి ఆంజనేయులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభం కావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి పార్టీ గెలుపు మాదంటే మాది అంటూ సవాల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నాం. వినుకొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అలానే పల్నాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు గారి వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పల్నాడు జిల్లాలో గడిచిన వారం రోజుల్లో సత్తెనపల్లి పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు అరాచకం సృష్టించి దాడులు చేసిన పరిస్థితి, వాటిని మీరు ఎలా చూస్తున్నారు? రానున్న రోజుల్లో వారికి ఎలాంటి బుద్ధి చెబుతారు? ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు వైసీపీ నాయకులందరూ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళారు. ఇక మాకు ఓటమి తప్పదు అని ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే ఓటమిని ఊహించుకొని జీర్ణించుకోలేకనే ఈరోజు గొడవలకి దిగుతూ ఉన్నారు, రెచ్చగొడుతున్నారు. సత్తెనపల్లిలో చూసాం, గురజాల్లో చూసాం, మాచర్లో చూసాం, పెదకూరపాడు నియోజకవర్గం చూసాం, వినుకొండలో చూసాం. ప్రతి చోట ఇదే తంతు. ఈరోజు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎన్నికలకు ముందే ఇప్పుడు ఈ ఓటమి భయంతో దీంట్లో నుండి బయటపడటానికి గొడవలు రెచ్చగొట్టడం, పోలీసుల చేతిలో ఉన్నారని తప్పుడు కేసులు పెట్టేయటం, వాళ్ళే దాడులు చేస్తారు, ఎదుటి మీద కేసులు పెట్టిస్తారు. అంతా చాలా విచిత్రంగా ఉంది ఇలా పోకడ చూస్తూ ఉంటే. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈ రౌడీయిజాలు గూండాయిజాలు సహించవు. హిట్లర్ లాంటి నియంతలే కాలగర్భంలో గెలిచిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ సైకో పాలన, రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. అక్కడ ముఖ్యమంత్రి పద్ధతి ఎలా ఉందో ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి అలా తయారైపోయింది. యథారాజా తథా ప్రజ అన్నారు. ముఖ్యమంత్రి విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు, పచ్చగొన్న ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి. సో ఈరోజు శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే గొడవలు రెచ్చగొడుతున్నారు, గొడవలను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వమే హత్యలు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి హత్యలను ప్రోత్సహిస్తున్నాడు. హత్య రాజకీయాల్ని, గొడవల్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుంటే ఇంక దేశం విడిపోవాలా? ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలా? మానవతా విలువలు ఎలా కాపాడుకోగలం? ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి రౌడీజాలకి, గూండాయిజాలకి భయపడే కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే. ఖచ్చితంగా ఇలాంటి వాటికి గుణపాఠాలు చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. ఇలాంటి వాటిని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొన్నారు, తిప్పికొడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేసాం, ప్రతి ఊళ్ళో అభివృద్ధి అందించాం, చెరువులు బాగు చేసాం, పేదలకు ఇళ్ళు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, మరుగుదొడ్లు ఇచ్చాం. ఎన్ని చెప్పుకుండా పోతే ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పాలనలో అభివృద్ధి చేసాం, సంక్షేమం అందించాం. అంటే మీ కార్యకర్తలకు రానున్న ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలని పిలుపునిస్తారు? రానున్న ఎన్నికల్లో చాలా సమర్థవంతంగా ఈ వైసీపీ అరాచకాలను తిప్పికొట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళ గుండాయిజాన్ని, వీళ్ళ రౌడీజాన్ని అణిచివేస్తాం, ఉక్కుపాదంతో అణిచివేస్తాము. రేపు రానున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అవినీతి చేసి దోపిడీ చేసిన బొల్ల బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళని వదిలిపెట్టాం, రేపు జైలుకు పంపిస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందంటున్నారు. అదేవిధంగా పల్నాడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు, ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామంటే కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడతామని జీవి ఆంజనేయులు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా నుంచి.